దళిత క్రిస్టియన్స్ ఒక సభ జరిగింది. జడ శ్రవణ్ కుమార్ గారు పెట్టారు. దానిలో ప్రశ్న రావణ్ ఒక అతను వచ్చాడు. వీళ్ళు చాలా విపరీతంగా మాట్లాడారు. కొన్ని రావణ్ ఎక్కడో హైదరాబాద్ తీసుకురావడం ఏంటండి, ఎన్ని కేసులు పెడతారండి అతని మీద? అతను చేసింది కరెక్టే అంటారా? సీఎంని ఏమండి ఎంతమంది ఎట్లేదు, సీఎం ఫ్యామిలీ గురించి మాట్లాడితేనే కదా. పోసాని మురళీకృష్ణ అతన్ని కూడా అలా హింసించారు. అది సమస్య మీకు మంచిగా అనిపిస్తుంది. దళితులకి ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు కదా. ఒక కులంలో గుట్టారు, చచ్చి అంతవరకు ఆ పొలం ఉంటుంది. మధ్యలో మతం మారిపోతే ఆ పొలం పోద్దండి. మరి మనకి ఆ రిజర్వేషన్ ఇచ్చింది హిందూ రిలీజియన్ బేస్ చేసుకునే కదా సార్. సిక్కులకి బౌద్ధులకి ఎందుకు ఇచ్చారు? మన సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అదే ఎజెండా తీసుకెళ్లారు. ఐఏఎస్ ఎక్సైఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇతను జడ శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఆయన అదే వేవ్ తీసుకొస్తున్నాడు. అభినయ్ దర్శన్ ఉన్నాడు, ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. అజయ్ బాబు అదే మాట మాట్లాడుతున్నారు. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ దళితుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనేది అంటున్నారు బయట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు, ఎవరన్నా కాదన్నారా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకున్నాడు, ఎవరన్నా కాదన్నారా? జనసేన ఎందుకు పార్టీ పెట్టింది? పవన్ కళ్యాణ్ పెట్టడం కరెక్టా? కమ్యూనిటీ బేస్డ్ గాను, కమ్యూనిటీ బేస్డ్ పార్టీ కదా జనసేన. కమ్యూనిటీ బేస్డ్ పార్టీ అంటారు. ఏ పార్టీ అన్నా సరే, తెలుగుదేశం ఉంటే కమ్మోళ్ళ పార్టీ, జనసేన ఉందంటే కాపుల పార్టీ, వైఎస్సీపీ ఉందంటే రెడ్ల పార్టీ. ఎవడకంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రెడ్లు తప్ప ఇంకెవరు బతకలేదంటారా? అసలు ఎవడు అసలు పబ్లిక్ మీకు ఎటు తెలుసా? అవి ప్రైవేట్ కంపెనీలు, పార్టీలు కాదు. అలానే కాదు సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నేను వెళ్తున్నాను, ఎవరైనా వచ్చి గుద్దారు అనుకోండి సార్, ఎందుకు గుద్దామని మాట్లాడుతున్నాను మామూలుగా. చాలా మంది ఏం చేస్తారు, దళితుడు అనుకోండి, వాళ్ళు వచ్చి గుద్దుతున్నారు, దళితుడినే గుద్దుతావా అనేది వాడుతున్నారు సార్. ఎందుకు అవసరం అంటే అక్కడ మనిషిని గుద్దినట్టే కదా, పక్కడికి తెలియదు కదా. మేము ఇదైపోయాం అన్నట్టుగా చెప్పుకుంటూ పోతుంటారు కదా సార్, అది తప్పు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి జడ శ్రవణ్ కుమార్ గారు మొన్న మీటింగ్లో చాలా విమర్శకులకి నేను నాలుగు కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా, RRR గారిది రఘురామకృష్ణ గారు నాలుగు కోసి పంపిస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు కదా సార్. RRR అసలు దళిత ఓట్లే వద్దన్నాడు. తెలుగుదేశం స్టాండ్ కూడా అదే. తెలుగుదేశం స్టాండ్ కూడా దళిత ఓట్లు వద్దనే. వాళ్ళు చెప్పలేదు కదా వద్దని. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ చెప్పాడు. దాన్ని చిచ్చి అలా కాదని ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు ఖండించారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి చాలా ట్రీట్మెంట్ జరిగింది. ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ జరిగినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయినా కూడా లాస్ట్లో మీరు మళ్ళీ కోర్టులో అప్పీల్ చేశారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు సార్ మీకు ఆ విషయం మీద? అన్యాయంగా ఒక మనిషిని చంపేశారు సార్. చంపారని మీరు ఎలా అంటున్నారు సార్? నేను చూశాను కదా. ఏం చూశారు మీరు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇక్కడ వేటు ఉందండి, ఇలాగా ఖచ్చితంగా అది గొడ్డలతో. అంటే కింద పడ్డ రాసుకున్న దెబ్బలు అంటారా, లేకపోతే ఎవరిని కొట్టిన దెబ్బలు? కొడుకుంటే అడ్డు పెట్టుకున్న దెబ్బ, కాలు దగ్గర తొడ దగ్గర పెద్ద గాయం, కాల్ చేసిన నరక హింసలు పెట్టి మీకు పోస్ట్ మార్టం రిపోర్టు. అంటే ప్రభుత్వం నుంచి ఆయన చంపించాల్సినంత కుట్రెందుకు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఆ కేసు గురించి పిచ్చోడైపోతున్నాడు. అజయ్ బాబు ఉన్నాడు, అసలు వాళ్ళ గురించి మాట్లాడడం చాలా అనవసరం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. యాక్సిడెంట్ అంత అవసరం వీళ్ళకి ఏంటి? నన్ను కన్విన్స్ చేయడానికి వీళ్ళ అంత కష్టపడుతున్నారు ఏంటి? కానీ వాళ్ళకి ఎలా తెలుసు సార్ ఈయన రాబోతున్నాడు, బండి వేసుకొని రాబోతున్నాడు, ఆ రూట్లోనే వస్తాడు? వీళ్ళకి ఎలాంటి ప్లానింగ్ ఉంటుంది చెప్పండి. హెల్మెట్ తీయకుండా ఒక మనిషిని సృష్టించి పంపించి హైదరాబాద్లోనే అతన్ని చంపేశారు. ప్రవీణ్ పగడాల్ గారు ఒకవేళ క్రిస్టియన్ కాకపోయి ఉంటే మీరు అయినా ఇలానే రియాక్ట్ అవ్వాలా? ఖచ్చితంగా. మీ మీద ఏం ప్రెషర్ లేదా గవర్నమెంట్ నుంచి? సీఎం కాదు, పిఎం కాదు, నన్ను ఎవడో ఏం చేయలేడు. ఏంటి మీ బలం ఏంటారు? నా బలం ఏంటంటే లేవా సార్ 100 కోట్లు లేవా మీద? మామూలు కోట్లు అయితే 30 ఉన్నాయి. మీరు వేసుకున్న కోట్లు 1000 కోట్లకు ఉంటారు అంటున్నారు. మరి మీరు ఈ కోట్లు ఎక్కా చాలా మాట్లాడతారు, చూపించాలి కదా. కానీ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కదా సార్, 10 సంవత్సరాలు బాగా వెనకేశారా అని అంటారు. ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, ఎక్కడ హర్ష్ కుమార్ పైసా ముట్టుకుంటాడా లేదా?
మీరు ఎందుకు పొలిటికల్ లీడర్గా ఉంటూ ఒక క్రిస్టియానిటీకి లిమిట్ అయిపోతున్నారు? దేని ఆధారంగా మీరు ఈ ప్రశ్న నన్ను అడిగారు? అంటే మీ ప్రోగ్రాంలో మీ వీడియోలన్నీ ఎక్కువ కూడా అవే ఉంటాయి కదా సార్. ఏ ప్రోగ్రాంలో ఏ వీడియోలో ఉంది? దళితులు, క్రిస్టియన్స్ శవాన్ని రోడ్డు మీద తీసుకెళ్లకుండా కింద పడేస్తే దాన్ని అడ్డుకోవడం తప్పండి. దళితులు డబ్బులతో వేసిన రోడ్లో దళితుల శవాన్ని తీసుకెళ్ళకూడదా? ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయి సార్. రేపు జూలై 10న అక్కడ కూర్చుంటున్నాను యానాదిపేటలో, రాజానగరం. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకి కరెంట్ లేదు, నీళ్ళు లేదు. చూడండి, నా వీడియోలన్నీ చూసి చెప్పారు. మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఏంటి? ఎంత పెట్టి మనం కొనుక్కోవాలి టికెట్ని, మళ్ళీ ఎంత సంపాదించాలి. మీరు అలానే కొనుక్కొని తీసుకున్నారు. ఒక్కసారి జరిగింది. మీరు మారారు కదా సార్ పార్టీ. నేను ఎక్కడ మారాను? జై సమైక్యాంధ్ర పార్టీకి వెళ్ళారు. ప్రజలను మనల్ని సపోర్ట్ చేయట్లేదు, మనల్ని చాలా తిరస్కరించారు. ఆ జై సమైక్యాంధ్ర పార్టీ మూసేసి 5 సంవత్సరాలు టీడీపీనే విమర్శించాను. నేను సడన్గా పిలిచి టికెట్ ఇస్తామన్నా. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, అసలు మీ ప్లానింగ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. వస్తుందంటారు అయితే? 15 సంవత్సరాలు చూసారండి రెండు పార్టీల యొక్క భాగవతాలు. ఇప్పుడు షర్మిల గారు, ఆవిడ అంతే, హైదరాబాద్ నుంచి. నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఆడవలసి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా సార్ షర్మిల గారు? ఉన్నారు, పిసిసి మా అధ్యక్షురాలు. అవును అవును. కాంగ్రెస్ ఎలక్షన్లో గెలవ. ఇక్కడ నుంచే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి బ్యాగులు పంపిస్తారు, డబ్బులు పంపిస్తారు. ప్రూవ్ లేని ఎలిగేషన్స్ అన్నదానికి మనం ఏం చేద్దాం?